నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేస్తూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏకలవ్య గురుకుల పాఠశాలలో గత రాత్రి 30 మంది విద్యార్థుల అస్వస్థకు గురైన పరిస్థితిపై తల్లిదండ్రులు వివిధ సంఘాల ప్రజా సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గురుకుల పాఠశాల పరిస్థితులను సందర్శించారు. నివేదిక అనుసరించి జిల్లా అడ్మినిస్ట్రేషన్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విష్ణు ప్రతాప్ శుక్లాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత రాత్రి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంలో ప్రిన్సిపల్ సరైన వివరణ ఇవ్వకపోగా రాజకీయాలు చేయొద్దంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన నెలకొంది. మాకు అర్థం కావట్లేదు. అలాగే గత 2 రోజులుగా ఏదైతే కలుషిత నీరు తాగి పిల్లలందరూ కూడా అస్వస్థకు గురై ఇబ్బందులు పడతా ఉంటే ప్రిన్సిపల్ గాని యాజమాన్యం గాని 2 రోజుల పాటు ఆ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా అందరూ కూడా మభ్య పెట్టినటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది. ఈ రోజు ఏదైతే మీడియా మిత్రుల ద్వారా మీడియాలో వచ్చినటువంటి సమాచారం మేరకు మేమందరం ఇక్కడికి వస్తే మేము వచ్చేసరికి కనీసం వాళ్ళకి వైద్య సేవలు కూడా సరిగా అందించకుండా బెడ్ మీద 3 4 పెట్టి వైద్యం అందిస్తా ఉన్నారంటే ఏంటి? గిరిజన పిల్లలంటే, గిరిజన విద్యార్థులంటే చిన్న చూపు మేము మాట్లాడుతా ఉన్నాం. అందుకని డిఎంహెచ్ఓ గారికి చెప్తా ఉన్నాం, డిఎంహెచ్ఓ గారు మీ యొక్క డాక్టర్లు ఇబ్బంది ఎందుకు గిరిజన పిల్లలంటే చిన్న చూపు చూస్తా ఉన్నారు? ఇక్కడ పడకలు లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళండి.